ఫినిక్స్ మాల్ వచ్చాను. ఫినిక్స్ మాల్ వచ్చి బెంగళూరులో మనకి అవుట్ సైడ్ ఇచ్చారు పార్కింగ్. చూసారా, అవుట్ సైడ్ ఇచ్చారు పార్కింగ్. మాల్ బయట ఇచ్చారు. మాల్ వచ్చేది నాకు బ్యాక్ సైడ్ కనిపించేది మాల్, మనకి పార్కింగ్ ఏమో బయట ఇచ్చారు. చూడండి, ఇందా బయట దగ్గర ఒక 1/2 కిలోమీటర్ ఉంది మాల్కి పార్కింగ్కి. ఇక్కడి నుంచి నడుచుకొని పోవాలంటేనే 10 minutes పట్టేటట్టు ఉంది. ఓకే, చూద్దాం. ఫినిక్స్ మాల్కి వస్తే మాత్రం కొద్దిగా చూసుకొని రండి. కార్ పార్కింగ్ కొద్దిగా కష్టంగానే ఉంటుంది వీకెండ్లో మాత్రం. ఫినిక్స్ మాల్కి వచ్చినట్లేదు, ఏదో రేకుల షెడ్లోకి వచ్చినట్టుంది నాకు ఫీలింగ్ అయితే. చూడండి ఎలా ఉన్నదో. ఫినిక్స్ వెల్కమ్ మాల్ అని ఉంది, చూసారా ఎలా ఉందో. రేకుల షెడ్ లాగే ఉంది, కానీ ఫినిక్స్ మాల్ అయితే సూపర్గా ఉంటుంది హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ. కానీ ఇక్కడే కొద్దిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టున్నది. చూడండి, బయటికి ఏమన్నా బాగుందా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చూడండి లోపల ఎలా ఉంది, సూపర్గా ఉంది. బయట ఏదో ఇది మాల్ లాగే లేదు అసలు. చూసారా ఎంత బాగుంది విజువల్స్ అంతా. ముందు క్రిస్మస్ ట్రీ కూడా పెట్టున్నారు, దాన్ని కూడా చూద్దాం. అంతా గందరగోళ భయానకంగా ఉన్నది ఫినిక్స్ మాల్. అంటే వీకెండ్లో అయితే అసలు రాకూడదు నా సజెషన్. వీక్ డేస్లోనే రావాలి మాల్స్కి. ఎందుకంటే ఫినిక్స్ మాల్ క్రిస్మస్ ట్రీ ఉంది, క్రిస్మస్ ట్రీ ఓవరాల్గా అంతా గుడ్. కానీ పార్కింగే బయట ఇచ్చారు. ఓకే, పార్కింగ్ బయట ఇచ్చినా పర్వాలేదు, మేము డ్రైవర్లమే కాబట్టి హ్యాపీగా పెట్టుకొని లోపలికి వస్తాం. చూడాలంటే చూస్తాం, లేదంటే లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.